హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు బుట్ట హ్యాండ్స్‌ని ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. తక్కువ క్లాత్ ఉన్నా సరే ఈ బుట్ట అనేది కొంచెం ఎక్కువొచ్చి చాలా చక్కగా నీట్‌గా ఉంటుందండి. చూస్తున్నారు గదా! తక్కువ క్లాత్‌తో అయితే ఈ హ్యాండ్‌నయితే కుట్టేయొచ్చు. కొన్నిసార్లు మన దగ్గర బ్లౌజ్ పీస్ చిన్నగా ఉన్నప్పుడు కస్టమర్ బుట్ట హ్యాండ్స్ పెట్టండి అని చెప్పినప్పుడు మనకి క్లాత్ అయితే సరిపోదనమాట. ఇలా ట్రై చేయండి. చూడ్డానికి డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే క్లాత్ కూడా ఎక్కువ పట్టదనమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొత్తగా చాలా బావుంటుందనమాట. బ్లౌజ్ లుక్ మొత్తం మారిపోతుందండి ఈ హ్యాండ్ వల్ల. ఈ హ్యాండ్ కోసం అయితే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటున్నామండి. డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్‌పై కాకుండా ఫస్ట్ అయితే ఈ పేపర్ మీద కట్ చేసుకుంటే మనకేంటంటే కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా సరే క్లాత్ అయితే వేస్ట్ కాదు. పేపర్ కాబట్టి ఫస్ట్ కరెక్ట్‌గా దీనిపైన మార్కింగ్ చేసి కట్ చేసుకొని నెక్స్ట్ దాన్ని పరుచుకొని మనం క్లాత్‌ని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. పేపర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి పైకి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్‌లో కూడా 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచులండి. ఇక్కడ 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్‌లో కూడా 6.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్‌ని కలుపుతూ స్కేల్‌తోని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పైన కూడా సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చేతి లూజ్‌నైతే కొలుచుకుందాం. చేతి లూజ్ వచ్చేసి 12 ఇంచులండి. 12 ఇంచుల్లో సగం 6 ఇంచులనమాట. 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులండి. 16 ఇంచుల్లో సగం 8 ఇంచులనమాట. ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 8 ఇంచులు వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా టేప్ క్రాస్‌లో పెట్టేసి 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచులు ఎక్స్‌ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని అలాగే ఆర్మ్ లూజ్‌ని కలుపుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి 1½ ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా! 6.5 ఇంచులకు మార్కింగ్ చేసాము. అక్కడి నుంచి ఇలా లైట్‌గా ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసి ఈ 1½ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కిందికి ఇలా తీసుకోవాలనమాట. మనం నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కట్ చేస్తామో ఇప్పుడు అలా వచ్చేసింది మార్కింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి పైకి 3 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చూడండి ఈ ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసాం కదా! పైకనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఈ పైకి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఇక్కడ నుంచి 1½ ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ 3 ఇంచుల మార్కింగ్‌కి ఇలా లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలనమాట. ఒకవేళ గనక మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉన్నట్లయితే ఇలా నీట్‌గా మార్కింగ్ చేసేయొచ్చండి. ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పైన పఫ్ కోసం అయితే ఎక్స్‌ట్రా తీసుకోవాలండి. ఇక్కడైతే పఫ్ కోసం 3 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాము. అదే గనక మీకు పఫ్ ఎక్కువ లేచినట్టు కాకుండా నార్మల్‌గా ఉండాలంటే 2 ఇంచులు, 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా పైకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లని కలుపుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ ఎంతుందో చూసుకోండి. 7 ఇంచులు ఉంది. అదే 7 ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ షేప్‌ని ఈ మార్కింగ్‌లోని కలిపేసేయాలండి. ఇక్కడ నుంచి ఇలా లైట్‌గా తీసుకొని ఇక్కడ 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాం కదా! ఈ మార్కింగ్‌లోకి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన పఫ్ కోసం మార్కింగ్ చేసాం కదా! ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్‌కి ఇలా లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చుకొని కలిపేయాలన్నమాట ఈ మార్కింగ్‌లోన. ఇక్కడ చూస్తున్నారు కదండీ! సేమ్ ఇలాగే కట్ చేసుకున్నట్లయితే మీకు ఈ హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఏదన్నా కన్‌ఫ్యూజ్ లాగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా క్లాత్ పైన కూడా కట్ చేసి అయితే చూపిస్తాను. మీ దగ్గర ఆర్మ్ స్కేల్ గనుక ఉన్నట్లయితే మీకు ఈ మార్కింగ్స్ అన్నీ అయితే కర్వ్ మార్కింగ్స్ అయితే చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కింది నుంచి పేపర్ కింద దగ్గర నుంచి పైకి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా లైట్‌గా ఇలా డౌన్‌కి కర్వ్ షేప్ ఇచ్చేయాలి.
అంటే మనకి ఫిష్ కట్ హ్యాండ్ వస్తుంది కదా, ఆ షేప్ ఇలా లైట్‌గా ఇచ్చేసేయాలి. ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్నైతే కట్ జేసుకోవాలి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే 1, 2 సార్లు చూసైతే మార్కింగ్ చేసుకోండి. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా. అలాగే కటింగ్ చేసేటప్పుడు పేపర్ కటింగే చేయండి ఫస్ట్ టైం చేసినప్పుడు. క్లాత్ పైనైతే డైరెక్ట్ కట్ చేసేయకండి. కొంచెం హెచ్చు తగ్గులు ఏవన్నా అయినా సరే పేపర్ పైనైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో పేపర్ కట్ చేసుకోవచ్చు. అదే క్లాత్ పైనైతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఫస్ట్ పేపర్ కటింగే చేసుకోండి. అలాగే ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ ప్యాటర్న్ అనేది ఎప్పటికీ ఉంటుంది కదా. వేరే వాళ్ళు కుట్టమన్నప్పుడు కూడా ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మనం కటింగ్‌ని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ పైన పరుచుకొనైతే కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇవతల సైడ్ ఒక నాచ్ చేసి పెట్టండి. అలాగే ఈ పైన ఒక నాచ్ పెట్టుకోండి. ఇక్కడ పఫ్ కోసం ఒక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఒక నాచ్ పెట్టుకోండి. ఇక్కడ ఈ పైన పీస్ వచ్చి 2 సైడ్‌లు ఒకేలా ఉంటుందండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా పైన భాగం వచ్చేసి ఇక్కడ 3 నాచులు ఉన్నాయి కదా, అదొచ్చే మనకి పైకొస్తుంది. సింగిల్ నాచ్ ఉన్నదైతే కింది సైడ్ వస్తుందండి. కుట్టేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొనైతే కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పేపర్‌ని లైనింగ్ క్లాత్ పైన పరుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా లైనింగ్‌ని 4 మడతలేసేసి ఈ పేపర్‌ని ఇలా మధ్యలోకి 2 మడతలేసి సేమ్ ప్యాటర్న్ ఎలాగైతే పేపర్ ప్యాటర్న్ కట్ చేసామో అలాగే కట్ చేసేయాలి. పక్క నుంచి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పైన ఉన్న ముక్కను కూడా సేమ్ పైన ఇలా వేసేసి మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ ఎలాగైతే ఉన్నాయో దాని పైనుంచి అయితే కట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకి పట్టీ భాగం అన్నమాట. అంటే హ్యాండ్ కింద పట్టీ వస్తుంది కదా అది. ఈ నెక్స్ట్ ఈ పైన వచ్చేసిన ముక్క వచ్చేసి పైన పఫ్‌కి వస్తుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే కటింగ్ చేసింది వేరే హ్యాండ్, స్టిచ్చింగ్ చేసింది వేరే వీడియో అయితే చూపిస్తున్నా. ఫస్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో అయితే షూట్ చేశానండి. మంచిగా వచ్చింది కదా అని హ్యాండ్ కటింగ్ కూడా చూపిద్దామని కటింగ్ వీడియో సెపరేట్ చేశానన్నమాట. ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పైన పరిచి కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ కింద పట్టీకైతే పైపింగ్ కుట్టుకోవాలండి. ఒకవేళ శారీకి బార్డర్ ఉంటే ఈ పట్టీకి వచ్చేటట్టు చూసుకోవాలి బార్డర్‌ని. పైన మనం నార్మల్‌గా బ్లౌజ్ పీస్‌కి ఏదైతే క్లాత్ వస్తుందో అది పఫ్‌కి ఇచ్చేసుకోవాలి. బార్డర్ అయితే కింద పట్టీకి ఇవ్వాలి. లేదు శారీలో కాంట్రాస్ట్ ఉంటే పఫ్‌కి ఇంకా కాంట్రాస్ట్ ఇచ్చినా సరే ఇంకా మంచిగా కనిపిస్తుందండి. ఇదొచ్చేసి పైన పఫ్ కోసం అన్నమాట ఈ ముక్కలు. ఈ బార్డర్ వచ్చేసి కింద పట్టీ కోసము. ఫస్ట్ ఈ కింద పట్టీకొచ్చేసి పైపింగ్‌ని అయితే కుట్టుకోవాలండి. రౌండ్ షేప్ దగ్గర కాకుండా కింద చిన్నగా ఫిష్ కట్ లాగా వచ్చింది కదా, అక్కడైతే లైనింగ్‌కి ఫస్ట్ ఇలా పైపింగ్‌ని అటాచ్ చేసేయాలి. ఇక్కడ నేను పైపింగ్ అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నా అండి. మన ఛానల్‌లో పైపింగ్ ఎలా కుట్టుకోవాలి, 3 రకాలుగా పైపింగ్ కుట్టుకునే విధానం అని వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చూసి పైపింగ్‌ని చాలా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు బ్లౌజ్‌కి అనేది ఒకసారి అయితే చూడండి. ఒక వీడియోలో అయితే నేను 3 రకాల పైపింగ్‌లు ఎలా కుట్టుకోవచ్చు అనేది క్లియర్‌గా వీడియో చేసి అయితే పెట్టాను. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి అయితే వీడియోని చెక్ చేయండి. 2 చేతులకి ఇలా పైపింగ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన ఈ లైనింగ్ హ్యాండ్‌ని పైపింగ్ కుట్టుకున్న ఈ లైనింగ్‌ని దీని పైనేసి అయితే కుట్టుకోవాలి. ఇక్కడ పైపింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్‌కి, లైనింగ్ పీస్‌కి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. పైపింగ్ అటాచ్ చేసినప్పుడు పైనుంచి కుట్టాం కదా, ఈ బ్లౌజ్ పీస్ పైన కుట్టేటప్పుడు ఈ పైపింగ్ వచ్చేసి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఒక కుట్టేసాం కదా, కుట్టు అయితే కనిపిస్తుంది. దాని పైనుంచి ఇంకో కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్‌కి పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ కిందున్న ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయాలి. ఇలా ఖర్చుని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఈ హ్యాండ్ తిప్పిన తర్వాత నీట్‌గా తిరుగుతుందండి. ఇక్కడైతే చిన్నగా షేప్ ఇచ్చాం కదా ఫిష్ కట్ లాగా, ఆ షేప్ అనేది కట్స్ పెట్టుకుంటే నీట్‌గా తిరుగుతుందన్నమాట. కట్స్ పెట్టకుండా మనం టర్న్ చేసామంటే నీట్‌గా షేప్ అయితే కనిపియదండి. ఇప్పుడు దీన్నైతే ఇలా తిప్పేసి లైనింగ్ పైన కొంచెం గోరుతోని ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత దీని పైనుంచి అయితే కుట్టేసేయాలి.
ఈ పైనుంచి కుట్టేసేటప్పుడు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా చూసుకొని ఏసుకోండి. ఇక్కడ పైపింగ్ కూడా చూడండి ఎంత సన్నగా వచ్చింది. ఇలా పైపింగ్ పైన కుట్టేసుకున్న తర్వాత ఇలాగే మనం బ్లౌజ్ పీసు లైనింగ్‌ని కూడా కలిపి కుట్టేసేయాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్‌ని కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఖర్చులనేవి కట్ చేసేయాలి. మనకి బ్లౌజ్ పీస్‌కి ఎక్స్‌ట్రా ఖర్చు ఉంటుంది కదా! మనం లైనింగ్ కటింగ్ అయితే రెడీ కటింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ పీస్ ఎక్స్‌ట్రా ఖర్చులైతే కట్ చేసుకోండి. ఇంకో హ్యాండ్‌ని కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. 2 సైడ్‌లు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన పఫ్ కోసం తీసుకున్నాం కదా! దీనికి లైనింగ్ పీస్‌ని అయితే అటాచ్ చేసేయాలి. అంటే బ్లౌజ్ పీస్, లైనింగ్ 2 కలిపి కుట్టేసేయండి ఫస్ట్. చుట్టూ కుట్టేసి ఎక్స్‌ట్రా ఖర్చులు కట్ చేసేయాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్, బ్లౌజు కలిపి కుట్టేసి ఖర్చు కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టానండి. ఇక్కడ చూడండి ఈ సింగిల్ నాచ్ ఉన్న సైడ్ అయితే కిందికి వస్తుందన్నమాట. పైన 3 నాచులు ఉన్నాయి కదా! అదైతే పఫ్ కోసం అంటే మనకి హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర వస్తది. ఇప్పుడు ఈ సెంటర్ నాచ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచులు ఇవతల సైడ్‌కి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇవతల సైడ్ కూడా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసిన దగ్గర చిన్నగా ఒక నాచు పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ముక్కలు కలిపి ఇలా కుట్టేసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మనం పట్టీకి మార్కింగ్ చేసాం కదా! ఇక్కడ కనిపించేటట్టు మళ్ళీ ఇవతల సైడ్ మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి అయితే మనం ఈ కుచ్చులు పెట్టేది స్టార్ట్ చేయాలి. కరెక్ట్‌గా ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి సమానంగా వస్తాయి. ఈ పైన పఫ్ పెట్టే ముక్కకి సెంటర్ నాచ్ ఉంది కదా! అది పట్టి సెంటర్ నాచ్‌కి వచ్చేటట్టు చూసుకోండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కుచ్చులైతే పెట్టాలన్నమాట. మరీ దగ్గరగా కాకుండా హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో మీకు 4 వస్తే 4 కుచ్చులు లేకపోతే 5 వస్తే 5 కుచ్చులు పెట్టుకోండి ఒక్కొక్క సైడ్. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నా. హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోనైతే ఇలా పెట్టుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత నేను ఖర్చు కనిపియకుండా ఓవర్‌లాక్ అయితే చేస్తానండి. మీ దగ్గర ఓవర్‌లాక్ లేకపోతే డైరెక్ట్‌గా అలా కుట్టేసేయొచ్చు పైనుంచి. చూడండి ఈ ఖర్చుని కిందికనేసి కింద మనకి బార్డర్ ఉన్న పీస్ ఏదైతే ఉందో దాని పైనుంచి అయితే పాదం వరుస వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. ఖర్చు అనేది పైకి లేకుండా నీట్‌గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన అయితే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం నాచులున్నాయి కదా! 3 నాచులు. ఈ కింది సైడ్ ఎలాగైతే హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోనైతే కుచ్చులు పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అలాగే అండి. హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని కుచ్చులు పెట్టుకోవాలి. మరి పక్కన కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. మనకి చాలా తక్కువ క్లాత్‌తో బుట్ట హ్యాండ్స్ అయితే సూపర్‌గా వస్తాయండి. చాలా నీట్‌గా చక్కగా లేచినట్టు మంచిగా వస్తుందన్నమాట ఈ బుట్ట హ్యాండ్ అనేది. ఈ పైన కాంట్రాస్ట్ క్లాత్ ఏస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి ఇలా పఫ్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్‌కైతే కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తం కుట్టేసి అయితే రెడీగా పెట్టాను. ఇక్కడ బాడీకి ఆల్రెడీ ఒక నాచ్ ఉంటదండి. బాడీ నాచ్ అలాగే హ్యాండ్ కట్ చేసినప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర ఒక నాచ్ పెట్టాం కదా! ఈ 2 నాచులు ఒక దగ్గర పెట్టేసి హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ నాచ్ ఉంటుంది కదా! ఈ సెంటర్ నాచ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ ఉంటుంది కదా! కరెక్ట్‌గా అక్కడికి వచ్చేటట్టు చూసుకోండి. అలాగైతేనే మనకి హ్యాండ్ అనేది హెచ్చు తగ్గులు అంటే ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ కాకుండా నీట్‌గా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఎక్కువ వచ్చినట్లంటే ఈ పఫ్ అనేది కొంచెం సెంటర్ కలవకుండా ఎక్కువ వచ్చేసినట్టయితే హ్యాండ్ స్టార్టింగ్‌లో ఒక కుచ్చు పెట్టేస్తే సరిపోతుందండి. అలాగే ఇవతల సైడ్ కూడా ఎక్కువయిందంటే చిన్నగా ఒక ఫిల్టర్ పెడితే సరిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. చిన్నగా ఒక కుచ్చు పెట్టేస్తే అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఎక్కువ వచ్చిందని సైడ్‌కైతే వదిలేయకూడదండి. అలాగే దీని పైనుంచి ఇంకో కుట్టేసుకోవాలి. 2 చేతులు ఇలాగే కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసి సైడ్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ అయితే చూపిస్తా చూడండి ఎంత నీట్‌గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి హ్యాండ్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.